నాన్ తెలంగాణ పీపుల్‌లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, వచ్చింది అంటే దానికి తెలంగాణ ఉద్యమం, దాని పర్యవసానాలు కావచ్చు ప్రకాష్ గారు. తెలంగాణ కావాలని బలంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి దాంట్లోనే కేసీఆర్ మీద ఎంత స్థాయిలో అయితే వ్యతిరేకత వచ్చిందో, అదే వ్యతిరేకత కేసీఆర్ పక్కన చాలామంది కోటరీ అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు, మీలాంటి వాళ్ళ మీద కూడా అంతే స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చారో లేదో తెలియదు కానీ, బికాస్ ఈ ఇంటర్వ్యూ ద్వారా దేశపతి శ్రీనివాస్ గారి మీదో, లేకపోతే మీ మీదనో, ఇంకొకరి మీదనో చాలామంది మీద వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఎందుకు కావాలో ఊరు ఊరా, వాడ వాడకట్టున చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ హుజూరుగా నిలబడ్డారు అనేటువంటి విమర్శ ఈ రోజుకి మీ మీద ఉంది. యూ సే అండ్ యూ బ్లాస్ట్ దట్ సైలెన్స్ ప్రకాష్ గారు. నిజంగా మీరు కేసీఆర్కి చెప్పారా? చెప్పినా కూడా ఆయన వినలేదా? ఏంటి అసలు ఆ రహస్యం ఏంటి? అంటే ఒకటి ఏంటంటే, ఆయనకు చెప్పడానికి ఎవరు సాహసించరు. ఓకే. కొన్ని విషయాలలో నేను చెప్పినా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేని వాటి మీద మనం చెప్పినా ఆయన పట్టించుకోడు, వినడు ఆయన. అట్లా చాలా చాలా ఉన్నాయి ఉదాహరణలు. అయితే మీకు మళ్ళీ ఈ విషయం ఒకటి కొత్తది నేను చెప్పాలి, చాలామంది తెలియాలి. ఎవరైనా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానంటే రాజకీయాల్లో ఉంటూ వద్దనే వాళ్ళు ఉంటారా? ఎవ్వరూ అనరు. నేను అన్నాను. 2015 బిగినింగ్లో పొద్దున్నే సంతోష్ ఫోన్ చేశాడు, ఇవాళ పెద్దనాన్న బ్రేక్ఫాస్ట్ నీతో చేయాలనుకుంటుండు, తొందర రండి అన్నాడు. పోయినాను. నేను పోయినాక రూమ్లోంచి వస్తూనే కంగ్రాట్స్ అన్నాడు. ఎందుకో అన్నా, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఫిలప్ చేయాలి, నీ పేరు నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. అన్నీ అడగలే కదా మిమ్మల్ని అన్నాను. అంటే అడగపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, గవర్నర్ కోట కదా, పార్టీ కోట కాదన్నాడు. అయినా కూడా నాకు వద్దని అన్నాను. నాకు ఎందుకు వద్దన్నా అనే రీజన్స్ నేను ఆయనకు చెప్పలేదు, బట్ నా మనసులో ఎగ్జాక్ట్లీ ఇటువంటిగా ఉండే. ఎందుకంటే పార్టీని నేను సమర్థించాలి. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు, గవర్నర్ కోటాలో ఉన్నా కూడా కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఏమన్నా విమర్శలు వచ్చినప్పుడు నేను షీల్డ్గా నిలబడాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నాకున్న ఇండిపెండెన్స్ పోతుంది. నేనేమనుకున్నా, జయశంకర్ గారు లేరు ఇప్పుడు, కనీసం జయశంకర్ గారు లాగా ఒక న్యూట్రల్ రోల్ ప్లే చేస్తే బాగుండు. ఆయన ఎన్నడూ కూడా పార్టీలో లేడు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరికీ అందుబాటులో ఉండేవాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అయితే ఒక తెలంగాణ వాదిగా నేను రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఉండకూడదా, పదవి లేకపోతే బతకలేమా అనే ఆలోచన నా లోపల ఉండే. సో ఇంకొక ఆలోచన ఏముండే అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా పరిమితులు ఉంటాయి. అన్ని రుగ్మతలకు ఆయన నివారణ చేయలేడు, రిపేర్ చేయలేడు. ఆయన పట్టించుకునే అంశాలు చాలా ఉంటాయి కదా, వాటి గురించి ఎందుకు ఫోకస్ చేయకూడదు అని నేను ఒక 3 లక్ష్యాలు, అంటే ప్రధానంగా నా దృష్టిలో దేవుడు అంటే పంచభూతాలు. భా అంటే భూమి, గా అంటే గగన్, వా అంటే వాయు, ఆ అంటే అగ్ని, ఎన్ అంటే నీరు. పంచభూతాలే నా దృష్టిలో భగవాన్. అందుకే సంస్కృతిలో భగవాన్ అనే పదం క్రియేట్ చేశారు. ఓకే సార్. సో ఈ పంచభూతాలను భ్రష్టు పట్టిస్తున్నాం కదా, నదులను నాశనం చేసుకున్నాం. నదులు అంటే డ్రైనేజీ ప్రవహించడానికి, చెరువులు అంటే డ్రైనేజీ నింపడానికి. మనం నదిని తల్లిలాగా, నీళ్లను పవిత్రమైనవిగా భావిస్తాం. మన పుట్టుక నుంచి చావు దాకా అన్ని నీళ్లతో ముడిపడి ఉంటాయి. చనిపోయాక కూడా అస్థికల నీళ్ళనే నిమజ్జనం చేస్తాం. సో అటువంటి పవిత్రమైన నదులను నాశనం చేస్తున్నాం. వాయువును మొత్తం కాలుష్యం చేశాం. భూమిని అయితే పూర్తిగా విషతుల్యం చేశాం. అంటే ఇట్లాంటి అంశాల మీద మనం ఎందుకు ఆలోచించకూడదు? ఈ పదవి లేకపోతే ఏంది, పదవిలో ఉంటే మనం ఇవి చేయలేము, కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలనేది ఒకటి అనుకున్నాం. తర్వాత హ్యూమన్ పొటెన్షియాలిటీ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది, న్యూరాన్స్లో ఉంది. వాటి గురించి కనీసం అవగాహన కానీ, అర్థం చేసుకోవడం కానీ, మనిషి లోపల ఒక గొప్ప సంపద పెట్టుకొని పుట్టిన కాడ నుంచి చచ్చేదాకా అది ఉన్నదని తెలియకుండా చచ్చిపోతున్నాడు. ఎంత గొప్ప ట్రెజర్ అది, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. నాట్ ఈవెన్ 0.01% కూడా దాన్ని ఉపయోగించుకుంటలేము. డ్రీమ్ అనేది తెలియకుండానే కాటికి పోతున్నారు చాలామంది. అంటే అడగంది అమ్మాయినే పెట్టదు, మన లోపల సీడ్ వేయకపోతే మనకేది కాదు. ఈ విశ్వరహస్యం అంతా 2 పదాల్లో ఉంది, బిలీవ్ అండ్ అచీవ్. ఆ విషయాలు తెలియదు చాలామందికి. మనం బిలీవ్ చేయాలి, మనం ఖచ్చితంగా దానికోసం కమిటెడ్ ఉండాలి. రేవంత్ రెడ్డిది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన 5 years ముందు నాకు చెప్పాడు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నాం అంటే, హరీషో, కేటీఆర్, కేసీఆర్ ఎవరో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో అంటే, లేదు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి ఉంటాడు. TV5లో బ్రేక్లో విజయ్ గారు ఉన్నారు అక్కడ యాంకర్, మా ఇద్దరి మధ్య మార్నింగ్ టైంలో. అంటే ఆయన అప్పుడు ఓడిపోయి ఉన్నాడు ఎమ్మెల్యేగా. నువ్వు అత్యాశయమో ఇది అంటే, ఒక మనిషి అనుకున్న తర్వాత దానికి కమిటెడ్గా పనిచేసినట్టయితే సాధించలేనిది అంటే ఏముండదు, నేను ప్రూవ్ చేసి చూపెడతా అని చెప్పాడు 4.5 సంవత్సరాల కింద. చూపెట్టాడు. He did it. కేసీఆర్ కూడా ఎప్పుడు చెప్పేవాడు,
తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, వచ్చేదాకా నిద్రపోయేది లేదు అని. అవసరమైతే నా ప్రాణాలను ఇస్తా అని చెప్పేవాడు. తెచ్చుకోగలిగాడు. ఆయన ఒక్కడే కారణం కాకపోయినా ఆయన పట్టుదల, ఆయన విశ్వాసం, ఆయన నమ్మకం. అంటే ఏదైతే 100% మనం నమ్ముతామో అది సాధించగలుగుతాం. అయితే ఇటువంటి చదువులు కానీ, ఇటువంటి మానసిక వికాసాన్ని పెంచేటివి కానీ, ఈ సైన్స్ ఆవిష్కరణ కానీ, ఈడెన్ సైన్స్ ఆవిష్కరణ కానీ, ఇట్లాంటి ఏవి కూడా మనకు జరగడం లేదు. ఇంకోటి ఏంటంటే ఏం తినాలనో తెలియదు, నీళ్ళు తాగితే ఎంత తాగాలనో తెలియదు, ఎప్పుడు తాగాలనో తెలియదు, కనీసం పనులు ఎట్లా తోముకోవాలనో తెలియదు చాలామందికి. ఇటువంటి వాటి మీద ఎవరు చెప్పాలి అంటే నేను అనుకున్నది ఏంటంటే నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వీటి కోసం కేటాయించుకుందాం, ఈ పదవులకి ఎందుకు పోవాలా. అయితే ఇట్లా ఉన్నాం కాబట్టి నేను అట్లున్న టైంలోనే ఆయన ఒకరోజు ఒక పెళ్లిలో కలిసి నన్ను తీసుకెళ్ళి, నువ్వు నాతోని ఉద్యమకాలం అంటున్నావు, నువ్వు ఏది తీసుకోకపోతే నా మీద తప్పు పడుతున్నారు, ఏదో ఒకటి తీసుకోవాలి నువ్వు అని చెప్పి 40 కార్పొరేషన్లు ముందర పెట్టాడు. నాకు ఇవి ఏవి అక్కర్లేదని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. మరి నీకేం కావాలో చెప్పు అన్నాడు. అంటే వాటర్ మీద ఏదైనా క్రియేట్ చేయండి, నాకు నీళ్ళు అంటే ప్యాషన్. అంటే ఆ రకంగానైనా నేను ఈ చెరువులను, నదులను బాగు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉండే. ఓకే సార్. అప్పుడు ఏంటంటే ఒకటి క్రియేట్ చేశాడు, చేసి నన్ను చైర్మన్గా పెట్టాడు. నేను ప్రభుత్వంలో ఉంటూ ఆ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాను. అయితే నాకు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చాడు కానీ దానికి కావాల్సిన నిధులు కానీ బాధ్యతలు కానీ ఇవ్వలేదు. ఏ కార్పొరేషన్కి ఇవ్వలేదు ఆయన, నాకు కూడా ఇవ్వలేదు. సరే ఏదో నాకున్న పలుకుబడితోని కొంత బడ్జెట్ తీసుకోవడం, సిఎస్ల దగ్గర, సెక్రటరీల దగ్గర మంచి నమ్మకాలు ఉండే కదా, నేనంటే ఒక రెస్పెక్ట్, ఈయన అందరిలాగా కాదు, ఒక ఇంటెలెక్చువల్ పొలిటీషియన్ అనేది ఉండే. సో వాళ్ళతో నేను మాట్లాడుకొని కొంత భూగర్భ జలాలు పెంచడానికి ప్రయత్నం చేశాను. అయితే ఇక్కడ నాకు అంత చేతి నిండా పని లేదు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఉన్న నదుల మీద నేను పనిచేశాను. ఇప్పటికి కూడా నేను ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ రాజేందర్ సింగ్ గారు పెట్టారు, అది వాటర్ మ్యాన్. అయితే అన్ని రాష్ట్రాలు తిరుగుతాను, అందరి నీటిపారుదల మంత్రులతో నేను డయాస్లు షేర్ చేసుకుంటాను. సో దేశంలో నదులన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. సో ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కేసీఆర్ పక్కన ఉన్నా కూడా అంటకుండానే ఉన్నాను. నేను చెప్పాల్సినప్పుడు కొన్ని చెప్పాను. అయితే ఆయన వినిపించుకునే స్థితిలో లేనప్పుడు జయశంకర్ గారు ఓ మాట చెప్పేవారు, నాకు బాగా చనిపోయే ముందు రోజు చెప్పాడు. సార్ ఎట్లా ఉండాలి నా రిలేషన్ కేసీఆర్ గారితో అంటే, నువ్వేమైనా పదవులు ఆశిస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, మీలాగానే ఉందాం అనుకుంటున్నా అంటే, పిలువంది పోకు అడగంది చెప్పక అన్నాడు. ఇక ఆ మాట నేను మనసులో పెట్టుకున్నాను. ఇప్పటికి కూడా నేను పోలేదు ఆయన దగ్గరికి. ఒక్కసారి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల కోసం పోయి వచ్చాను అంతే. ఆయన కాలిగిన తర్వాత కూడా నేను చూడడానికి పోలేదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఆయనతోని మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే జనం తప్పుపట్టడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎంబడి ఉండి ఇవన్నీ అప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా పెడతారు, మీరు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు, అవును సార్, అవును కామెంట్స్ పెడతారు. అంటే అక్కడ అవకాశం లేకుండా ఆయన మాట్లాడినాడు ఎవరిని, ఒకవేళ మాట్లాడినిచ్చినా చెప్పాలని ఎవరు అనుకోరు. ఓకే, ఒకసారి అట్లా చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ కనబడలేదు అక్కడ. ఆయనకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ తర్వాత ప్రగతి భవన్లో కనబడలేదు మళ్ళీ. అది ఇంజనీర్సే కావచ్చు, మాలాంటి వాళ్ళమే కావచ్చు. కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. దేశపతి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఆయనకు. మేము మాట్లాడుకుంటాం కదా, సార్కు చెప్పినా కూడా సార్ పట్టించుకోవట్లేదు అని చెప్తాడు కదా నాతో. అంటే ఇట్లాంటివి జరిగినాయి, చెప్పకుండా ఎందుకుంటాం. కానీ ఆయన ఏంటంటే ఒక ఏకపక్ష ధోరణితో వెళ్ళిపోయేవాడు. అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కేసీఆర్ ఒక సంకేతం, మనకు చిహ్నం. ఆయన లోపల ఎప్పుడు కూడా ఆయన అనుకున్నదే నెరవేరాలి. ఒకసారి ఆయన డిసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి పోడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కలెక్టివ్గా డిస్కస్ చేసి ఆ డిస్కషన్ అవుట్కమ్ ద్వారా డిసిషన్ తీసుకుంటారు. ఆయన అట్లా కాదు, ఆయన ఒక్కడే ఆలోచించి డిసిషన్ తీసుకొని వచ్చి అందరి ముందు పెడతాడు. ఓకే, అంటే నాకంటే ఎక్కువ ఆలోచిస్తారా అంటే ఇట్లా దీనివల్ల చాలా తప్పులు, చాలా లోపాలు జరిగినాయి. థింక్ ట్యాంక్ అనేది ఉద్యమ కాలంలో ఉండేది, తర్వాత థింక్ ట్యాంక్ లేదు ఆయనతోని. ఆ థింక్ ట్యాంక్ లేకపోవడం వల్ల ఆయన చాలా నష్టపోయాడు. ఇప్పుడు కనబడుతున్నది అది. రైట్గా చెప్పాలంటే చైనాలో విప్లవం తర్వాత ఒక సాంస్కృతిక విప్లవం వచ్చింది. అవును సార్, ఆ విప్లవం అవసరం ఇక్కడ ఉంది. అది కోదండరామ్ గారు అప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి అసలు తెలంగాణ ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళం. బట్ ఆ ప్రజల లోపల ఆ చైతన్యం వ్యాప్తి కోసం పనిచేయాల్సిన సెక్షన్స్ ఇక మాలాంటి వాళ్ళం ఏదో మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి మాట్లాడమే తప్ప మేము కూడా చేయాల్సినంతగా చేయలేకపోతున్నాం. సరే, ఆల్రెడీ వయసు మీద పడవచ్చు, శరీరం అంతగా ఇంతకుముందు ఉద్యమంలో పనిచేసినంత బలంగా మేము పని చేయలేకపోవచ్చు. కానీ ఇవాళ ఉన్న యువతరాన్ని, నిరుద్యోగ యువత ఆవేశాన్ని ఇటువైపుగా మలిచినట్టయితే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులవుతారు. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఒక విద్యావంతుల ఫోరము, మేధావుల ఫోరము, ఒక సాంస్కృతిక విప్లవము, ఒక వేదిక అవసరము.
ఇంకా చెప్పాలంటే తెలంగాణలో అత్యవసరం కూడా ప్రకాష్ ఎస్ గారు. ఎస్ అఫ్ కోర్స్ మీరు కొన్ని కారణాలు చూపించారు, వయసు రీత్యా ఇదంతా రీత్యా. కానీ ఎందుకని ఇనిషియేషన్ తీసుకోకూడదు? సక్సెస్ కాదేమో అన్న భయమా, లేకపోతే ఈ ప్రభుత్వాలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్ద్వందంగా తొక్కేస్తాయనేటువంటి లేదు. భయం ఎన్నడలేదు. భయం ఉంటే నక్సలైట్ ఉద్యమంతో ఎందుకు 100 సార్లకు పైన నేను అడవుల్లో పోయినా, అక్కడున్నప్పుడు ఎన్నోసార్లు ఫైరింగ్లు అయినాయి. వాళ్ళకు రాజకీయ తరగతులు తీసుకునేవన్నీ రోజుల కొద్దీ, వారాల కొద్దీ. కాబట్టి నాకు అట్లాంటిది ఏం లేదు. ఒకటి ఏంటంటే నా ఆరోగ్యం కొంచెం 2-3 ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా నేను పని చేయలేకపోతున్నా. చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. చూడటానికి ఇట్లా కనబడతాను కానీ నేను మరణం అంచు దాకా పోయి వచ్చిన సందర్భాలు 5-6 ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు వాటిని మనసు మీద తీసుకొని నేను ఎప్పుడు యువకునిలాగా పనిచేయడానికే ఇష్టపడతాను. ఎన్నడూ కూడా ఆర్థికంగా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయలే. అవును సార్. బలోపేతం కాలే. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేనున్న చైర్మన్ పదవి పోయింది కదా, ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క రూపాయి ఎట్లా సంపాదించాలి ఆలోచన. ఈఎంఐస్ ఉంటాయి, మనకు డ్రైవర్ ఉంటాడు, కారు ఉంటుంది, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఆ ఫైనాన్షియల్ సమస్యలు వస్తాయి. పిలిచినప్పుడల్లా మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం, ఇవన్నీ ఉంటాయి. అయితే గంటా చక్రపాణి కానీ, అల్లం నారాయణ కానీ, నేను కానీ, దేవిప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, ఎవరైతే స్వామి గౌడు, ఎవరైతే ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన రాజకీయ విశ్వాసాలు ఉన్నా ఒక ఫోరం అయితే రావాల్సిన అవసరం ఉంది. అది విద్యావంతుల వేదిక తెలంగాణ కోసం ఎట్లా పనిచేసిందో ప్రజల్లో కొంత చైతన్యాన్ని నింపడానికి కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసుకొని వాటి మీద పనిచేయాల్సిన అవసరం అయితే ఈ సెక్షన్కు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల మనసుల్లో కొంత అంటే ముద్రలు పాజిటివ్ ఉన్నాయి, మా మీద నెగిటివ్ లేవు. అవును సార్. కొద్దిమంది ఉండొచ్చు, ఒక 10%, బట్ 90% మమ్మల్ని సమాజం ఆదరిస్తుంది. మీ మీద ఉన్నటువంటి ఆ నెగిటివిటీ కూడా బికాస్ ఆఫ్ ద కేసీఆర్ వల్లే వచ్చింది తప్పితే వ్యక్తిగతంగా మీ మీద ఎక్కడా లేదు. అంతే. అయితే వాస్తవంగా ఒకసారి అనలైజ్ చేస్తే లాస్ట్ 6 monthsలో నేను ఒక్కనే మాట్లాడుతున్నా కేసీఆర్ గారు తప్పుల మీద, కేసీఆర్ చేయలేకపోయిన వాటి మీద. ఇంకెవరు కూడా మాట్లాడట్లేదు, అయితే మాట్లాడే ధైర్యం చేయట్లేదు. అయితే నాకేందంటే రేపు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నాకేమన్నా పదవి ఇవ్వడేమో, ఇట్లా నేను పదవులు ఆశించలే. అయితే ఇట్లాంటివి ఏం లేవు. రెండవది ఏంటంటే ప్రజలను చైతన్యవంతులను చేయడంలో నీళ్ళకు నీళ్లు పాలకు పాలు చూపెట్టాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంటుంది. నేను కాళేశ్వరాన్ని సమర్థించినంత మాత్రాన కేసీఆర్కు చెంచాగిరి చేసినట్టు కాదు. కాళేశ్వరంలో ఉన్న మంచి ఎంతో చెప్తున్నా, పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో చెప్తున్నా. కాబట్టి ఆ ఒక్క విషయంలోనే నన్ను కేసీఆర్కు అనుకూలంగా భజన చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే కాళేశ్వరం మీద నాకున్న అవగాహన వల్లనే నేను అట్లా మాట్లాడుతున్నా తప్ప కేసీఆర్ చేసిన పనులన్నిటిని నేను రాటిఫై చేస్తున్నాను కాదు. కేసీఆర్తో మీరు నిజంగా అంటకాగాలనుకుంటే పార్టీలో ఉండేటువంటి వారు, కేసీఆర్తో మీరు నిజంగా లాభపడాలనుకుంటే ఆయన పిలిచి పదవి ఇస్తాననుకుంటేనప్పుడే తీసుకునేటువంటి వాడు, ఇంత నిందలు మోసేవారు కాదు ప్రకాష్ గారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా యాజ్ యూ సెడ్ దట్ చక్రపాణి గారు, శ్రీనివాస్ గారు, అల్లం నారాయణ అన్న, మిగతా మీరందరితోటి తెలంగాణ విద్యావంతుల వేదిక మాత్రం ఖచ్చితంగా ఒక వేదిక అయితే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.